రావణుడు అహంకారంతో జటాయువును, ఓ పక్షిరాజా, నా దారికి అడ్డురాకు, నీ ప్రాణాలు దక్కించుకో అన్నాడు. కాని జటాయువు తన పదునైన ముక్కుతో గోళ్లతో రావణుడిపై దాడి చేశాడు. రావణుడి ధనుసును విరిచాడు. అతని కిరీటాన్ని నేలపడగొట్టాడు. రావణుడి శరీరమంతా గాయపరిచాడు. వృద్ధుడైన జటాయువు ప్రదర్శించిన పరాక్రమానికి రావణుడు కూడా నివేరపోయాడు. క్రోధంతో ఊగిపోతూ రావణుడు తన చంద్రహాస ఖడ్గాన్ని తీసి జటాయువు రెక్కలను, కాళ్లను నరికేశాడు. రక్తసిక్తమైన దేహంతో రెక్కలు తెగిపోయి జటాయువు నెలకూలాడు. రావణుడు సీతతో సహా లంకకు వెళ్లిపోయాడు. కొంతసేపటికి సీతను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జటాయువును చూశారు. జటాయువు జరిగినదంతా శ్రీరామునికి వివరించి, ప్రభూ, రావణుడు సీతమ్మను అపహరించి దక్షిణ దిశగా వెళ్లాడు. నా శక్తి గిలది పోరాడాను, క్షమించండి అంటూ రాముని పాదాలపై వాడి కన్నుమూశాడు. నా తండ్రి దశరథుడిలాగే నన్ను ఆదరించిన ఓ పక్షిరాజా, నీ రుణం తీర్చుకోలేనిది అంటూ తన చేతులతో జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించాడు. పితృసమానుడైన జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.